విజయ దివాస్ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి నివాళులు అర్పించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. విజయ దివాస్ డిసెంబర్ 9 సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటూ నవంబర్ 29 నుండి డిసెంబర్ 9 వరకు చేసిన ఆమరణ దీక్షతో కేంద్రం తెలంగాణ ప్రకటన చేసిందని, కేసీఆర్ రణబేరి ఆత్మార్పణకు సంకల్పించిన రోజు కాబట్టి డిసెంబర్ 9 ని విజయ దివాస్ గా జరుపుకుంటున్నామని నిరంజన్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 9 తర్వాత ఎన్నో ఒడిదొడుకులు నిర్బంధాలు ఎదుర్కొని కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపారని ఆయన కొనియాడారు. దేశ చిత్రపటంలో మాయమైన తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా మార్చిన ఘనత కేసీఆర్ది అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఆంధ్రకు తాకట్టు పెట్టే విధంగా రేవంత్ రెడ్డి పాలన ఉన్నదని, కేసీఆర్ ఆమరణ దీక్ష అమరవీరుల త్యాగాల వల్ల వచ్చిన రాష్ట్రం నేడు తిరోగమన దశలో ఉందని, ఇది భావితరాలకు ప్రమాదకరం అని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో సుపరిపాలన కావాలంటే మళ్లీ కేసీఆర్ సర్కార్ రావాలని నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. నవంబర్ 29 నాడు ప్రారంభించినటువంటి కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష 11 రోజుల పాటు నడిచి డిసెంబర్ 9వ తేదీ నాడు నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు కోసం కట్టుబడి ఉన్నట్టు తక్షణమే నిర్ణయం తీసుకుని ప్రకటించడం అనేటువంటిది ఆ రోజు తెలంగాణ చరిత్రలో మర్చిపోలేనటువంటి దినం. అదేవిధంగా దీక్ష విజయవంతమైనటువంటి దినంగా దీక్ష దివస్గా మనం దాన్ని జరుపుతూ వస్తున్నాం. గడిచిన 2009 నుంచి 16 సంవత్సరాలుగా తెలంగాణ సమాజం తాను అనుభవించినటువంటి యాతన, బాధ, శోభ, సంక్షోభం మొత్తానికి జన్మగీతం పాడుతూ సుదీర్ఘమైనటువంటి తెలంగాణ ప్రజల పోరాటం ఫలించి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా అమరవీరుల త్యాగాల ఫలితంగా ఆ తదనంతరం అనేక ఒడిదుడుకులతోనే అంతిమంగా 2014లో ఏర్పడినటువంటి ఈ రాష్ట్రం 10 ఏళ్ల కాలం కేసీఆర్ నాయకత్వాన ఒక నవనిర్మాణం జరిగి తెలంగాణ భారతదేశంలో సమృద్ధంగా నిలబడ్డది. భారతదేశ చిత్రపటం నుంచి మాయం చేయబడినటువంటి తెలంగాణను భారతదేశ చిత్రపటంలో మళ్లీ పెట్టి దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టినటువంటి ఘనత కేసీఆర్ పరిపాలన దక్షతకు ఒక నిదర్శనం. దురదృష్టవశాత్తు ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని కోల్పోయినాక ఈ 2 ఏళ్ల కాలంలో తామేమనుభవిస్తున్నారో అర్థమైపోతున్నది. స్థాయి లేని అధమ స్థాయిలో ఉండేటువంటి రాజకీయ నాయకత్వం వాళ్ళ తెలంగాణకు ఆంధ్ర ప్రయోజనాలకు తలొగ్గేటువంటి విధంగా లేదా వాళ్ళ ప్రయోజనాలు నెరవేరేటువంటి విధంగా ప్రత్యక్షంగా ఆంధ్ర వాళ్ళు పరిపాలన చేస్తున్నటువంటి కనిపిస్తే తెలంగాణ స్పృహతో పరిపాలన చేసేటువంటిది మనకు కనిపిస్తలేదు. ప్రజలు దీన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు. రాబోయేటువంటి రోజులలో మళ్ళీ కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణలో మరోసారి ప్రభుత్వం ఏర్పడి మిగిలినటువంటి మన కర్తవ్యాన్ని పూర్తి చేయడం అనేటువంటిది మన బాధ్యతగా తీసుకుంటాం. జై తెలంగాణ.